లాస్ట్ వీడియోలోని రామాయణం కురుక్షేత్రం ఇవన్నీ ఫేక్ అని కొంతమంది అంటారని చెప్పేసి ఒక టాపిక్ మీద వీడియో చేశాను కదండి. దానికి కంటిన్యూషన్ అనమాట ఇది. రామాయణం కురుక్షేత్రం అంటే భగవద్గీత ఇవన్నీ కూడా మా మతంలో చాలా పవిత్రమైనవి. వాటిని అనటానికి ఎవరు సరిపోరు. ఎందుకంటే మేము అనట్లేదు కదా మీ గ్రంథాలు ఫేక్ అని చెప్పేసి మేము అనట్లేదు, మీ కల్చర్ ఫేక్ అని చెప్పేసి మేము అనట్లేదు కదా. సో మీరెందుకు అంటున్నారు? ఇంకోటి ఏంటంటే, ఏదైనా కూడా సపోజ్ ఇప్పుడు నువ్వు ఒక దృశ్యాన్ని చూసావు అంటే ఇక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు దెబ్బలాడుకుంటున్నారు అంటే కొట్టుకుంటున్నారు. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం నీ దగ్గర ఒక మొబైల్ ఉంది, వెంటనే మొబైల్ బయట తీసి దాంట్లో ఉన్న కెమెరా ఓపెన్ చేసి అది వెంటనే వీడియో తీస్తావు ఆ దృశ్యాన్ని. సో అది ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం నువ్వు వెంటనే కెమెరా తీసి ఆ దృశ్యాన్ని వీడియో తీసావు. టెక్నాలజీ లేకపోతే ఏం చేస్తావు? నీకు ఒక డ్రాయింగ్ వస్తే కనుక, ఒక చిత్రాన్ని గీయగలిగేంత సామర్థ్యం నీకుంటే వాళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటున్నట్టు ఈ సమయంలో వీళ్ళిద్దరూ దెబ్బలాడుకున్నారని చెప్పేసి ఒక డ్రాయింగ్ రూపంలో చిత్రీకరిస్తావు, అంతే కదా. అలాగే పూర్వం ఆ డ్రాయింగ్ కూడా లేదు, అంటే పేపర్ కూడా లేదు అప్పట్లో. అప్పుడు ఏం చేస్తారు? ఒక శిలాశాసనం మీద అంటే ఒక రాయి మీద చెక్కుతారనమాట. ఈ పలానా సమయంలో ఇద్దరు వ్యక్తులు ఇక్కడ కొట్టుకుంటున్నారు, వాళ్ళ గురించి ఆ రాయి మీద చిత్రీకరిస్తారనమాట. ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి గెలిచాడని చెప్పేసి ఆ శిలాశాసనం మీద రాస్తారు. టెక్నాలజీ లేదు కాబట్టి. సో ఈ రామాయణం కురుక్షేత్రం కూడా ఆ విధంగా చిత్రీకరించబడిందే. ఎందుకంటే అది నిజంగా జరిగింది కాబట్టే కొన్ని శిలాఫలకాల మీద వాటిని రాశారనమాట. ఆ శిలాశాసనాల మీద రాశారు, అవే ఇప్పటి గ్రంథాల్లో లిఖించారు. ఇదంతా ఫేక్ కాదు, ఇదంతా జరిగింది. కురుక్షేత్రం జరిగింది, రామాయణం కూడా జరిగింది. ఎందుకంటే అప్పుడంత టెక్నాలజీ లేదు కాబట్టి అలాగా శిలాశాసనాల మీద రాసి చేశారనమాట. అదేమంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే, లేదు శిలాశాసనాల మీద రాసినంత మాత్రాన అవి నిజాలు అయిపోతాయా అని అడుగుతారు. కానీ ఒకటి, చెక్కు చెదరని ఒక శాసనం ఏదైతే ఉందంటే అది శిలాశాసనం మాత్రమే. నువ్వు డ్రాయింగ్ వేసినా చెరిగిపోతుంది, ఒక బుక్లో రాసినా చెరిగిపోతుంది. సడన్గా ఒక వరద వచ్చేస్తే ఆ పేపర్ అనేది నానిపోయి ఆ పేపర్ మీద ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా చెరిగిపోద్ది. ఎవరైతే నన్ను బ్రిలియంట్గా థింక్ చేయమని చెప్పారో వాళ్ళకే చెప్తున్నాను, బ్రిలియంట్గా థింక్ చేయండి. ఆ బ్రిలియంట్గా థింక్ చేస్తే ఈ రామాయణం కురుక్షేత్రం అనేవి నిజంగా జరిగాయని చెప్పేసి మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఏదైనా జరిగితేనే రాస్తారండి, జరగకుండా ఏది రాయరు, కట్టుకథలు ఏవి అల్లరు. అర్థమైందా? వీడియో నచ్చేది కనుక ఒక లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. జై శ్రీరామ్.